ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 139వ కీర్తన 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడ పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము, అసలు దేవుడు మనకి కనిపించట్లేదు కదా అని. కానీ మనుషులు కనిపిస్తారు, కానీ దేవుడు కనిపించడు. కానీ దేవుడు మన వెంటే ఉంటాడంట. చూడండి, నీ ఆత్మ యొద్ద నుండి, ఆత్మరూపిగా మనతో ఉండేవాడిగా ఉంటాడు. పై వచనాల్లో చదువుకున్నాం మనం ఏంటంట, మనకి తలంపు పుట్టక ముందు ఎరిగిన దేవుడు, మన మాట నాలుకకు రాకమునుపు తెలిసిన దేవుడు, ఇంకా మన నడక పడక అన్నీ తెలిసిన దేవుడు. అయితే ఇక్కడ నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవుదును ప్రభువా అంటున్నాడు. నిజమే కదా. దేవుని ఆత్మ, దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఏ పాప అయితే తన పాపములో నశించిపోతూ ఉంటున్నాడో ఆ పాపిని రక్షించడానికి పరిశుద్ధాత్మ వారి చుట్టూ తిరుగుతూ ఉంటుందంటండి. ఇంకా ఏ పరిశుద్ధుడైతే నీతిగా జీవిస్తున్నాడో వారి చుట్టూ కూడా సాతాను కూడా తిరుగుతూ ఉంటుందంటండి. ఎందుకంటే ఎప్పుడైతే నాకు ఈ దేవుడు అవసరము లేదు అని అంటామో అప్పుడు సాతాను మనల్ని పట్టుకోవడానికి చూస్తాడనమాట. ఎప్పుడైతే పాపి నాకు దేవుడు కావాలి, నేను చేసిన పాపానికి దేవుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర క్షమాపణ లేదు అని ఎప్పుడైతే పాపి అనుకుంటాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు పాపిని పట్టుకుంటాడు. ఇక్కడ నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడున్నాడంటే అండి, ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. సమాధుల్లో కూడా ఉన్నాడంటే అండి, పాతాళంలో కూడా ఉన్నాడంట మన ప్రభువు కదండి. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఆకాశంకి తీసుకువెళ్ళడానికి తన దూతలను, తన చుట్టూ ఉన్న దూతలను ఆయన పంపించేవాడిగా ఉంటాడు. ఇంకా చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంబులలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఆయన లేని చోటు ఏదీ లేదండి. ఆయన లేని చోటు ఏదీ లేదు. కానీ మనం ఏం చేస్తామంటే, నువ్వు పక్క నుండి ప్రవ్వా ఏంటంట, పక్క నుండి ప్రవ్వా ఈసారికి నేను ఒక సినిమా చూసి వచ్చేస్తాను, ఈసారికి ఒక సినిమా చూసి వచ్చేస్తానని మనమే ఆయన్ని పక్కన పెట్టేసేవారిగా ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక దేవునికి ఇష్టం కాని మాట అయి ఉండొచ్చు, దేవునికి ఇష్టం కాని పని అయి ఉండొచ్చు. ఆ సందర్భాల్లో దేవుని మనము పక్కన పెట్టేసేవారుగా ఉంటాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ పెట్టినా కూడా నేను ప్రతి చోట ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ప్రతి చోట ఉన్నానని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా ప్రతి చోట ఉంటూ నువ్వెక్కడ పడిపోతావేమోనని, నువ్వెక్కడ నాశనం అయిపోతావేమో అని నీ కుడి చేయి పట్టుకొని ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు. నీకు ఏది ఇష్టమో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా కూడా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులను ఆశ్రయించేవారిగా ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును అంటున్నాడు. దేవుడికంట చీకటి ఎలాగుందంట, చీకటి కాకుండా వెలుగుగా కనబడుతుందంటే అండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన తేజోమయుడు. ఆయన యొక్క వెలుగు ఎవరు చూడలేకపోయారంటే దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలులే చూడలేకపోయారు ఆయన యొక్క వెలుగును. ఆ యొక్క మందిరము ముందు
పరిశుద్ధ ఆ యొక్క ఆవరణం మీద దేవుని యొక్క తేజస్సు పడినప్పుడు, దేవునితో మాట్లాడడానికి మోషే వెళ్ళినప్పుడు, ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మోషే ముఖాన్ని చూడలేకపోయారు వాళ్ళు. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు, దేవుడు కట్టుకున్న బట్టలు ఏ చాకలి చలువలి ఉతకలేనంత తెల్లగా ఉంటాయని రాసుంటుంది ప్రకటన గ్రంథంలో. ఆయన తేజస్సు 1000 సూర్యుల కాంతి అంటండి. ఒక్క సూర్యుడిని ఒక 5 నిమిషాలు కూడా మనం తేటగా చూడలేము. అలాంటిది మన దేవుడు ఎలాంటి దేవుడు? 1000 సూర్యుల కాంతి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అలాంటి కాంతికి చీకటి ఏమైనా ఉంటుందండి? లేదు. చీకటి అంటే పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. చీకటి జీవితంలో జీవించేది మనమే. ఎందుకంటే దేవునికి ఇష్టము కాని పనులు చేస్తూ, దేవునికి ఇష్టము కాని మాటలు మాట్లాడుతూ, దేవునికి ఇష్టము కాని నడకలు నడుస్తూ, దేవునికి ఇష్టము కాని వారితో స్నేహాలు చేస్తూ, మన ఇష్టానుసారంగా ఉండేవారము, దేవుని పక్కన పెట్టేసేవారము. కొన్ని సందర్భాల్లో హిందువులతో కలిసిపోయి మనకి ఇష్టం వచ్చినట్టుగా నడిచేవారిగా ఉంటాం. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన. ఏమని హెచ్చరిస్తున్నాడు? నువ్వు అంధకారములో ఉన్నా కూడా నేను అక్కడ నువ్వు ఉన్నాను. అక్కడ నాకు అంధకారము చీకటిగా కనిపించదు, వెలుగుగానే ఉంటుంది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవ్వరూ చూడట్లేదని, కానీ దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించేవారిగా ఉండాలి. అయితే ఆయన వెలుగు మనకి కావాలంటే, ఆయన ఇచ్చి వెలుగు మనకి కావాలంటే, మనకున్న చీకటి జీవితము పోవాలంటే, మనం పరిశుద్ధంగా మారాలంటే ఫస్ట్ మనం ఆయన్ని నమ్ముకునేవారిగా ఉండాలి. నమ్ముకునేవారిగా ఉన్నట్లయితే మనలోకి వెలుగు వస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులు కలిగి జీవించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిసరలో మీ సహోదరి.